అసలు ఏం జరిగింది? ఏంటి? మీరు మోసపోయానని చెప్పేసి ఎప్పుడు తెలుసుకున్నారు? అక్కడ ఆఫీస్ లాక్ ఉంది. హ్మ్. స్వీపర్ అంటున్నారు, "సార్ నిన్నొచ్చి చాలా మంది లొల్లి చేసెళ్లారిక్కడ. గొడవ గొడవ అయింది" అని చెప్పేసంటే కొంచెం డౌటొచ్చి నాకు మొత్తం మైండ్ బ్లాక్ అయిపోయి అర్థం కాలేదు. అమౌంట్ స్టార్టింగ్ ప్రాసెస్‌లో మాత్రమే ఆమె మిమ్మల్ని కలిసింది. హ్మ్. ఆ! తర్వాత ఇంక డైరెక్ట్ తర్వాత కలవలేదెప్పుడు. కలుద్దామంటే గూడా నేనొస్తున్నాను మేడం ఆగండి. ఒక హాఫ్ అన్ అవర్ ఆగండి మేడం అన్నా గూడా ఆగలేదు. హాఫ్ అన్ అవర్ ఆగితే లేట్ ఆమెకి అయితుంది డిలే ఎళ్ళిపోతున్నా. అయిపోతదంట ఫ్లైట్ అని ఎళ్ళిపోయారు. హాఫ్ అన్ చిన్న పాప ఉన్నా గూడా ఓకే అని అన్నాను దానికి. అసలు నాకిష్టం లేదు తనెళ్ళటం ఫస్ట్ ఆఫ్ ఆల్. అయినా గూడా తనకి ఇమ్మీడియేట్‌గా మేము మనీ కట్టేసాం. ఇప్పుడు లవ్ మ్యారేజ్ చేసుకుంటే ఎవరు ఎవరికి సపోర్ట్ చేయరుగా మ్యామ్. నైస్. మేమిద్దరం చేసుకున్నాం కాబట్టి ఎవరైనా మా ఫ్యామిలీ అయినా, తన ఫ్యామిలీ అయినా. చేసుకోరు. సావైన బతుకైనా మీరే చేసుకోవాలి గానీ మేమైతే మీకు సపోర్ట్ చేయమంటారు. ఫస్ట్ ఇదంతా మాత్రము డబ్బులు కట్టిన తర్వాతనే ఆ! డబ్బులు కట్టిన జరిగేది. ఆ! జరిగేది. ఓకే. ఆమె 3,00,000 ఏమన్నదంటే, "ఈ కట్టింది. డబ్బులు మీరిచ్చే డబ్బులు మాకు గూడా గాదు. మేము అవతల మీరెళ్ళే కంట్రీకి మేమిస్తాము మనీ. 15 మంత్స్ బేబీ ఉంది గాబట్టి, నేను ఇప్పటి నుంచి స్టార్ట్ జేస్తే ఏదన్నా ఎర్నింగ్స్ పాప కోసమన్నా మిగులుతాయి. వైఫ్ కోసమన్నా నేను నమ్ముకొనొచ్చాను గదా! ఇంతగానం ఘోరంగా అసలు అనుకోలేదు. 3,00,000 కళ్ళ ముందరికెళ్ళి అన్నీ తీసుకొనెళ్ళినా అమౌంట్ అంతా ఎళ్ళిపోయింది. ఇక్కడ మేడం దాకొచ్చినాం. డెఫినెట్‌గా లేకపోతే చేస్తాము. మాకొక్కటే దిక్కు అనుకున్నాం మేము నిన్ననే. మాకు చావు తప్ప ఇంకేం దిక్కు లేదు. అండ్ అలా మాట్లాడతారు. ఇప్పుడు 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 మీరు మోసపోయారు కరెక్టే. అంటే మోసపోయిన మీరు ఇట్లాగా పిచ్చి పనులు చేయాలి, మోసం చేసినోడు హ్యాపీగా బతకాలి. అంటే ఇంట్లో చెప్పలేము తనకి. ఇప్పటి వరకు గూడా ఇంట్లో ఎవరికీ తెలీదు. ఎందుకు తెలీదు అంటే, సర్లే ఎందుకు తిడతారు అమౌంట్ కట్టాము అని జెప్పేసి. ఎందుకంటే ఇప్పుడు మీ లైఫ్ ఓకే. ఇప్పుడు చిన్న పాప ఉంది అని అంటున్నారు. ఆ పాప గురించి డెఫినిట్‌గా ఆలోచించాలి. మీరు పాప గురించే ముందుకెళ్దామని అనుకున్నారు. ఇప్పుడు పాప గురించే ఫైట్ చేద్దాం కలిసి. ఇప్పుడు ఈ అదే మనీ మేడం. వల్ల చాలా కష్టమైతుంది నాకు. మాకు నెలకి ఏమన్నా తనకేమన్నా కట్టుకోవాలన్నా గూడా, మేము ఇద్దరం కష్టపడ్డా గూడా కట్టలేకపోతున్నాం. ఈ అప్పుల అప్పు, వడ్డీలు అన్నీ యేసుకుంటూ పోతుంటే మాకు ఒక్కొక్కసారి ఏంది జీవితం అనిపిస్తుంది. డెఫినిట్‌గా మీరు ఏ నమ్మకంతో మా దగ్గరకొచ్చారో మేము డెఫినిట్‌గా మీకు సపోర్ట్ చేస్తాము. బట్ మళ్ళీ చెప్తున్నానండి మీరు పిచ్చి పిచ్చి ఆలోచనలైతే అస్సలు చేయొద్దు ప్లీజ్ అని చిన్న చెప్పారు పాప మీకు. భవిష్యత్తేమో గానీ, మా భవిష్యత్తు జూస్తే తన భవిష్యత్తు బాగుండాలని మేము అడిగేస్తే, మమ్మల్నయితే నిలువున ముంచేసిర్రు. ఈ ఫ్లయింగ్ బోర్డర్ ఇమిగ్రేషన్ ఏదైతే ఉందో దానిలో మోసపోయిన ఇద్దరు బాధితులు మనతో ఉన్నారు. ఒకసారి వాళ్ళని అడిగి వివరాలు తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే. మీ పేరు సార్? దిలీప్. ఓకే. మీరు? నవ్య. ఇద్దరు కట్టారంటే ఒకళ్ళే కట్టారా? నేను కట్టాను. మా వైఫ్. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్ ఇప్పుడు మీరు ఈ కన్సల్టెన్సీకి వెళ్ళడానికి కారణం ఏంటి? మీరు ఓన్‌గా వెళ్లారా? లేకపోతే ఎక్కడైనా అడ్వర్టైజ్‌మెంట్ లాంటిది లేదు చూసి మేడం. వెళ్లారా? అడ్వర్‌టైజ్‌మెంటే. సుమన్ టీవీలో ఫస్ట్ ఆమె ఇంటర్వ్యూ చూసిన తర్వాత, ఓకే. ఒక 1 మంత్ తర్వాత ఇన్‌స్టాగ్రాము, వాట్సాప్ అవిట్లలో ఇవి రీల్స్ అవన్నీ చూసిన తర్వాతనే 1 మంత్ తర్వాత ఎళ్ళాను. ఓకే. ఇంతకీ మీరు ఏ జాబ్ ప్రిఫర్ చేసి అక్కడికి వెళ్లారు సార్? నేను లక్సెంబర్గ్‌లో ఫోర్క్ లిఫ్ట్ ఆపరేటర్ అని చెప్పేసి వేర్ హౌస్‌లో ఇంతకు ముందు దీనిలో మీరేమైనా ఎక్స్‌పీరియన్స్ ఉందా? ఆ ఈ వర్క్ జాబ్. వర్క్‌లో ఎక్స్‌పీరియన్స్ ఉంది కాబట్టి ఆ ఫీల్డ్ ఎంచుకొని వెళ్ళాను. ఎక్కడ సార్ మీ ప్రాపర్ ఎక్కడ? నిజామాబాద్. ఓకే. కానీ ఇక్కడే హైదరాబాద్‌లోనే ఉంటాను నేను. ఇక్కడ మీరు ఏదైనా కంపెనీలో జాబ్ చేసారు. ఇప్పుడు మీరు చెప్తున్న ఆ! ఏదైతే క్వాలిఫికేషన్ ఉందో. టాటా అడ్వాన్స్ సిస్టమ్స్‌లో చేస్తాను. ఓకే. ఎన్ని ఇయర్స్ చేశారండి? నేనిప్పుడు ఇక్కడ ప్రెజెంట్ ఇప్పుడు అక్కడే చేస్తున్నాను 2 ఇయర్స్ నుంచి. 2 ఇయర్స్ నుంచి చేస్తున్నారు. సో, ఆ ఎక్స్‌పీరియన్స్‌తో మీరు ఆ! లక్సెంబర్గ్ వెళ్దామని ఆ! చేశారు. తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత సార్ అసలు ఏం జరిగింది? ఏంటి? మీరు మోసపోయానని చెప్పేసి ఎప్పుడు తెలుసుకున్నారు? నాకు నిన్ననే ఎళ్ళాను మేడం. మామూలుగా 2 డేస్ బ్యాక్ నుంచి ఫోన్ చేస్తుంటే ఆహ్, టెక్నికల్ ఇష్యూ ఉంది మేడం సార్ అని చెప్పేసి, కొన్ని రోజులు ఆగండి. ఫ్రైడే వరకు మీకు మెయిల్ వస్తది సార్ రిసీవ్ అయితది. హ్మ్. ఇంటర్వ్యూస్ అని చెప్పేసి అంటే, ఓకే. సరేలే అని చెప్పేసి అంటే ఫ్రైడే అయిపోయింది. ఫ్రైడే ఫ్రైడే నుంచి ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. హ్మ్. స్విచ్ ఆఫ్ వస్తుంది ఏందని చెప్పేసి సరే అనుకున్నాను. నాకు మండే వదిలేసి ట్యూస్‌డే నేనెళ్ళి చూస్తే
అక్కడ ఆఫీస్ లాక్ ఉంది. హ్మ్. స్వీపర్ అంటున్నారు, "సార్ నిన్నొచ్చి చాలా మంది లొల్లి చేసి ఎళ్లారు ఇక్కడ. హ్మ్. గొడవ అయింది" అని చెప్పేసి అంటే కొంచెం డౌట్ వచ్చి నాకు మొత్తం మైండ్ బ్లాక్ అయిపోయి అర్థం కాలేదు. అమౌంట్ ఏంది? కథ ఏంది? అర్థం కాక భయమయ్యి, సరే ఒకసారి పోలీస్ స్టేషన్‌కి వెళ్దాం అని చెప్పేసి బేగంపేట పోలీస్ స్టేషన్‌కెళ్ళాను. హ్మ్. పోలీస్ స్టేషన్‌కెళ్ళి నేను ఇట్లా స్టోరీ ఉంది సార్ ఇది అంటే, కంప్లెయింట్ రాయండి సార్ అని చెప్పేసి అంటే కంప్లెయింట్ రాసాను. కంప్లెయింట్ రాస్తే అప్పుడు పక్కన పోలీస్ కానిస్టేబుల్ వారు మేడం వారు చెప్తున్నారేందంటే, హ్మ్. ఇట్లనే చాలా మందొచ్చి ఇట్లా రాసారు. మీకంటే ముందే వచ్చారు. ముందే వచ్చారంట. ఆల్రెడీ 1 డే బ్యాకే ఇక్కడ ప్రెస్ మీడియా వాళ్ళందరూ వచ్చి అడిగారంట. ఓకే. వాళ్ళు చాలా అడిగారు. ఇట్లా ఒక 10, 15 మెంబర్స్ వచ్చి ఈ కంప్లెయింట్ రైజ్ కంప్లెయింట్ చేసి ఇచ్చేసి వెళ్లారు. ఎళ్ళారంటారండి. అప్పుడు నాకు అర్థమైపోయింది. ఇది మొత్తం మోసపోయాను మొత్తం అమౌంట్ అని చెప్పేసి అర్థమైంది. ఓకే. అసలు ఫస్ట్ స్టార్టింగ్ మీరు ఏ ప్లేస్‌కెళ్లారు? ఎంత అమౌంట్ కట్టించుకున్నారు? ప్రాసెస్ ఏం చెప్పారు వాళ్ళు? ప్రాసెస్ అంటే 50,000 కన్సల్టెన్సీ ఫీజ్ ఉంటది. తర్వాత అనేది 3,00,000 మొత్తం 7,00,000-8,00,000 చెప్పారు. ఓకే. తర్వాత మేడం నేను అంత కట్టలేను మేడం. నాకు అమౌంట్ లేవు. నేను లోయర్ మిడిల్ క్లాస్ నా దగ్గర అమౌంట్ లేవు మేడం. చూడండి మేడం కొంచెం అడిగిన తర్వాత అంటే, అక్కడికెళ్ళిన తర్వాత నేను కావాల్సొస్తే నా సాలరీ నుంచి డిడక్షన్ చేసుకోండి మేడం అనంటే, హ్మ్. అట్లా కాదు సార్ అది ఇది అని చెప్పేసి సౌజన్య అనే ఆమెని ఎండీ మాట్లాడితే హ్మ్. అన్నాను, "సార్ ఇట్లా కాదు మేడం నాకు 6,00,000 వరకు చేయండి మేడం" అంటే, ఓకే అని చెప్పేసి మీరు ఈ సర్టెన్ పీరియడ్ చెప్పారు. ఈ టైంలో కడతా అంటేనే 6,00,000 అవుతది. లేదంటే వీళ్ళు కొంచెం ఎక్స్టెండ్ చేస్తే మాత్రం 8,00,000 అవుతది అంటే అనన్నారు. మేమెళ్ళిన డే రోజు రిజిస్ట్రేషన్ చేసుకుంటే గనక, హ్మ్. ఈ అమౌంట్ ఫైనల్ చేయమ్మా 6,00,000 చందన అని 6,00,000 చెప్పారు. చెప్పారు. హ్మ్. అందులో ఒక చందన అని ఆమె ఉంటది. ఆమెకి ఓకే. చెప్పారు. హ్మ్. వీళ్ళు గనుక ఇప్పుడు రిజిస్ట్రేషన్ ఇమ్మీడియేట్‌గా 50,000 కట్టి మనకి రిజిస్ట్రేషన్ చేస్తే, వాళ్ళకి 6,00,000 ఫైనల్ చేసేయండి అని చెప్పారు. ఓకే. మేము అట్లనే సరే తను క్రెడిట్ కార్డ్‌లో లోన్ తీసుకొని కట్టేసారు అంటే ఆ రోజు ఇమ్మీడియేట్‌గా దాటితే 8,00,000 ఆ! ఇవ్వాలి. ఆ రోజు 8,00,000. కట్టుకుంటే ఆ! 6,00,000. అట్లా అని చెప్పేసి, సరే అని చెప్పేసి నేను ఇన్‌స్టంట్‌గా అమౌంట్ ఎవరి దగ్గర అరేంజ్ కావని చెప్పేసి, నేను క్రెడిట్ బిలో అనేసి లోన్ యాప్‌లలో నుంచి అమౌంట్ అప్పుడే తీసుకొని ఇన్‌స్టంట్‌గా నేను 50,000 కట్టాను. కట్టారు. 50,000 మేడం ఇట్లా ఉంది పొజిషన్ నేను ఇట్లా కడుతున్నాను చూడండి మేడం అంటే మోసం చేస్తారు. అంటే ఏముంది బాబు హ్మ్. అట్లాంటిది ఏమి ఉండదు అన్నారు. మేమప్పుడు గూడా అన్నారు. అడిగాము. మ్యామ్ ఇంత మేము అడగంగానే తగ్గిస్తున్నారు ఎందుకు అంటే, అంటే ఇట్లా తగ్గియపోతేనేమో ఒకలాగా అంటారు, తగ్గిస్తేనేమో ఇలా మోసం అది ఇది అంటారు అని ఆమె అట్లా జెప్పింది. సౌజన్య ఆ! అనేది. సౌజన్య ఆమెనే ఆమె. మాట్లాడింది. ఓకే. మేము క్యాబిన్‌కెళ్ళి పిలిసారు మమ్మల్ని అంటే వీడియో దాంట్లో జూసి సీసీటీవీలో జూసి పిలిసారు. మాట్లాడాము. ఓకే. మాట్లాడితే చెప్పాము మా సిట్యుయేషన్. మేము ఇలా లవ్ మ్యారేజ్ చేసుకున్నాం. మాకు ఫ్రంట్ అండ్ బ్యాక్ ఏ సపోర్ట్ లేదు. హ్మ్. తను లీడ్ జేస్తేనే ఫ్యామిలీ నడవాలి మాకు. ఓకే. ఇప్పుడు తను బయటికెళ్ళడానికి గూడా నేనెందుకు సపోర్ట్ జేశాను, ఓకే అన్నానంటే, కొంచెం మేము ముందు తొందరగా సెటిల్ అవ్వచ్చు అని. చిన్న పాప ఉన్నా గూడా ఓకే అని అన్నాను దానికే. అసలు నాకిష్టం లేదు తనెళ్ళటం ఫస్ట్ ఆఫ్ ఆల్. అయినా గూడా తనకి ఇమ్మీడియేట్‌గా మేము మనీ కట్టేసాం లోన్ తీసుకొని. ఆమె హ్మ్. చెప్పింది మేమేం మోసం చెయ్యము. కరెక్ట్‌గా తను గనక కరెక్ట్‌గా పార్టిసిపేట్ చేసి ఇంటర్వ్యూ క్రాక్ చేస్తే ఖచ్చితంగా జాబొస్తది. 10 ఇంటర్వ్యూస్ మేము పెట్టిస్తాం అన్నది. ఓకే. 10 ఇంటర్వ్యూస్ తర్వాత గూడా తప్పితే మేము వేరే స్టేట్‌కి మారుస్తాం అన్నది. మాకు వేరే 5 కంట్రీకి కంట్రీస్ మళ్ళీ చేంజ్ చెప్పారు. చేస్తాను అన్నారు. లక్సెంబర్గ్ ఒకటి. అట్లా ఎట్లా చేస్తారు మేడం అనంటే, అది మీరు మిమ్మల్ని లాస్ చేయొద్దు గదా! ఆ విధానంగానే ఇది మీకు కాకపోతే ఇది వేరేదైనా వేరే ఇప్పిస్తాను నేను. అంటే నేను మేడం నాకొచ్చిన ఇంగ్లీష్‌లో నేను మాట్లాడతాను మేడం అంటే, మొత్తం ఇంగ్లీష్‌లో ఉంటది. నాకంత ఫ్లూయెంట్ ఇంగ్లీష్ రాదు మేడం అంటే, ఓకే. బెటర్ దెన్ అంత మామూలుగా మాట్లాడినా ఓకే. మేము మేము చేస్తాము. క్లయింట్‌తో మాట్లాడుకుంటాము అవి అని జెప్పేసి అనంటే, సరే మేడం ఏది జేసినా సరే గానీ కొంచెం మమ్మల్ని మాత్రం ఇది పాస్ జేసి సెట్ జేయండి మేడం. లైఫ్ కొంచెం బాలేదు. మాకు కొంత ఫైనాన్షియల్‌గా ఇన్ని లక్షల అప్పులున్నాయి, అవి ఉన్నాయి అని చెప్పిన తర్వాత గూడా, సరే మేడం పర్సనల్‌గా మాట్లాడి మరి చెప్పిందామె. ఓకే. ఓకే. నేను చేస్తాను అన్నది. ఇప్పుడు ఈ రిజిస్ట్రేషన్ అమౌంట్ కట్టిన తర్వాత మళ్ళీ అమౌంట్ ఏమన్నా కట్టారా? ఎప్పుడు కట్టారది? ఫస్ట్ టైమ్ 50,000 కట్టిన తర్వాత కొన్ని రోజులు గ్యాప్ ఇచ్చి నాకు అమౌంట్ సెట్ చేసుకొని లోన్‌లు అవి ఇవి ఈమెది ఇగ తాడు ఉండే పుస్తక తాడు అవి తీసుకొని ఎళ్లి అమౌంట్ సెట్ చేసుకొని అన్నీ కట్టినందుకు ఒక 1 మంత్, 1 ½ మంత్ గ్యాప్ తీసుకున్న తర్వాత కట్టాను. ఎంత అమౌంట్ కట్టారండి? అప్పుడు ఒక 1,00,000 కట్టాను. ఓకే. ఫస్ట్ 50,000 నెక్స్ట్ తర్వాత 1,00,000. 1,00,000 కట్టాను. ఓకే. 1,00,000 కట్టాను. ఫస్ట్ 1,00,000 కట్టాము ఏప్రిల్ 2 రోజు. హ్మ్. మళ్ళా ఏప్రిల్ 6 రోజు ఎళ్లి 50,000 తర్వాత కట్టాము. వెంటనే కట్టాను. ఒక వెంటనే. 4 డేస్ ఆ! బ్యాక్. 4 డేస్ బ్యాక్ తీసుకొని ఓకే. ఆ! తనకి ఒక అంటే ఫ్రెండ్ యూఎస్ నుంచి ఏప్రిల్‌లోనే 150 కట్టాను మేడం. ఓకే. ఏప్రిల్ ఒక 4 డేస్ గ్యాప్‌లోను ఆ! 4 డేస్ ఏప్రిల్ 1,00,000 అంటే 2 50,000. ఒకటి, ఏప్రిల్ ఫస్ట్ 6 టైమ్ నాకు ఒకటి. అమౌంట్ ఎళ్ళింది 99,000. సెకండ్ టైమ్ ఎళ్ళలేదని జెప్పేసి మళ్ళీ నేనొచ్చి కడతానులే అని జెప్పేసి అంటే, హ్మ్. మీరు ఇంటికెళ్ళి అక్కడ జేసినా సరే సార్ అంటే, వద్దు మేడం ఇక్కడికొచ్చే కడతాను. మేడం వస్తారా అంటే, ఆ! వస్తారు. అప్పుడొచ్చి కట్టినా సరే అంటే,
మేడం వస్తలేరు అని మీరు కట్టేయండి సార్ మీరు లేట్ అవుతుంది కదా ప్రాసెస్ అని అంటే 150 కట్టిన తర్వాత 1.5 మంత్ అమౌంట్ సెట్ కాలేదు. 1.5 మంత్ తర్వాత మళ్ళీ ఒక 1,00,000 తీసుకెళ్ళి మళ్ళీ 1,00,000 కట్టేసాను. అంటే నాకొకటి అర్థం కాలేదు. ఇప్పుడు రిజిస్ట్రేషన్ ఫీజ్ స్టార్ట్ అయిన తర్వాత వాళ్ళు ఈ ప్రాసెస్ స్టార్ట్ చేసారా? లేకపోతే ఈ లేదు మేడం. అమౌంట్ కట్టించుకుంటూనే మొత్తం ఉన్నారా మీకు? టోటల్ అమౌంట్ అయిన టోటల్ తర్వాతనే పేమెంట్ స్టార్ట్ చేస్తాం ప్రాసెస్ అన్నారు. అయితే సౌజన్య మేడం ఏమన్నారు, ఈ చందన అమ్మాయితోటి వీళ్ళు కట్టారు కదా 2,00,000 హ్మ్. రిజిస్ట్రేషన్ ఫీ తోటి ప్రాసెస్ స్టార్ట్ చేయండి. క్వెషనరీ ఏదో పీరియడ్ ఉంటది కదా! ఆ పీరియడ్ మొత్తం ఫిల్ చేసేసి మీరు ప్రాసెస్ స్టార్ట్ చేయండి. ఓకే. ప్రాసెస్ స్టార్ట్ చేసిన తర్వాత వాళ్ళు మిగతా అమౌంట్ ఏది ఉన్నారో పీరియడ్ చెప్తున్నారు కదా! ఆ పీరియడ్‌లో మీరు పేమెంట్ చేసుకోండి సార్ అంటే ఓకే అన్నా. హ్మ్. అన్న తర్వాత కొన్ని రోజుల తర్వాత ఏమైంది మేడం ఇంకా రావట్లేదు అనంటే, మేడం మళ్ళీ ఆపేయమన్నారు. మీరు ఇవ్వద్దన్నారు. మొత్తం ఫుల్ అమౌంట్ మొత్తం ఫుల్ కడితేనే అమౌంట్ అయిన వస్తది తర్వాతనే అని. అంటే ఇవ్వమన్నారు. 6 కట్టిన తర్వాత. 2,00,000 కట్టిన 2 తర్వాత లాక్స్ కట్టిన 1,00,000 తర్వాత. కోసం ఆపేయమన్నారు. ఆ 1,00,000 అయిన తర్వాతనే అని చెప్పేసి. హ్మ్. నేను మెసేజ్ చేశాను. ఆ మెసేజ్ ఉంది దాంట్లో. ఆమె మీరు 2,00,000 కట్టారు కదా సార్! రిమైనింగ్ అమౌంట్ కట్టిన తర్వాతనే మీ ప్రాసెస్ స్టార్ట్ అవుతదని చెప్పేసి ఆమెని చందన ఆమెని మెసేజ్ మేము చేసి మేడంతో మాట్లాడిచ్చండి. కనీసం నంబర్ అన్నా ఇవ్వండి అంటే ఒక్కసారి ఎవ్వరి కూడా నంబర్ వాళ్ళ పర్సనల్ నంబర్ అయితే మాకివ్వలేదు. హ్మ్. అరే! ఎందుకు ఇవ్వరు? మేము గూడా ఇట్లా వర్కింగే గదా! ఇప్పుడు హాట్ క్లయింట్స్ ఉంటే మేము గూడా ఇస్తాం నంబరు. మీరెందుకు ఇవ్వరంటే, అలా ఇవ్వద్దు మ్యామ్ నంబర్ ఎవ్వరికి ఇవ్వరంటే, కనీసం మీ నంబర్ ఇవ్వండి. లేకపోతే ఎవరైనా జెంట్స్ వర్క్ చేస్తున్నారు గదా! హ్మ్. కుశల్ అనే వ్యక్తి అందులోనే వర్క్ చేస్తాడు. ఓకే. తన నంబర్ అడిగినా గూడా వాళ్ళెవ్వరు ఇవ్వలేదు. సరే ఏం చేస్తాం ఎక్కడి దాకా అయితే అక్కడి దాకా అయితది. మోసం అయితే చెయ్యను అంటున్నారు. హ్మ్. కొంచెం సరే ట్రస్ట్ నమ్మి ఒక అని నమ్మకంతో పెట్టారు మీకు. నమ్మకంతో నమ్మకంతోటి పెట్టినాం. ఎంత ఈ మోసం 1,00,000 చేస్తారని నమ్మకం. కట్టినంక మాకు 1 వీక్‌లో క్వెషనరీ పంపిస్తా అన్నారు. 1 హ్మ్. వీక్ దాటింది. 15 డేస్ అంటే దాటింది. 2 మంత్స్, 3 మంత్స్ గ్యాప్ వేస్ట్ అయింది కదా సార్ మీది. హ్మ్. మేము 10-1 వీక్ లోపలే మీకు క్వెషనరీ రిలీజ్ చేస్తాము అని అన్నారు. ఓకే. సరే మేడం అని చెప్పేసి అన్నాను. ఏమైంది మేడం ఏమైంది అని నేను ఇంకా అడుగుతున్న కొద్దీ నేను సీరియస్ అవుతున్న కొద్దీ ఇంకొక అమ్మాయి మధ్యలో మీడియేటర్‌గా వచ్చింది. ఓకే. వాళ్ళ ఇన్‌చార్జ్ అంట. హ్మ్. అమ్మాయి పేరు ఏదో నాకు ఐడియా లేదు. ఆ అమ్మాయి వచ్చింది. ఆ అమ్మాయి వచ్చి మాట్లాడింది. ఫోన్ మాట్లాడిచ్చింది. నేను తిట్టాను. ఇదేంది మేడం ఇదేదో ప్రాపర్‌గా ఇది వే కాదు. మీరిట్లా ఒక పర్సన్‌ని అమౌంట్ తీసుకున్న తర్వాత ఇట్లా చేయడం తప్పు కదా అని అంటే, సార్ నేనొచ్చి మాట్లాడతాను అన్నా. మీరు ఒకసారి రండి సార్ ఆఫీస్‌కి అంటే వెళ్ళాను. హ్మ్. వెళ్ళిన తర్వాత అడిగితే ఇవాళొస్తది, రేపొస్తది, ఇవాళొస్తది, ఇవాళ రాదు, రేపు రాదు, ఎల్లుండి తర్వాత ఏంది మేడం అని అన్నాడు. ఓకే. ఇట్లా ఇన్ని రోజుల నుంచి ఎక్స్‌టెండ్ చేసుకుంటూ వస్తున్నారు. 1 వీక్ 10 డేస్ అన్నారు. ఇప్పటికి 25 డేస్ అవుతుంది. ఇప్పటి వరకు రాలేదు ఇంకా మేడం అంటే, ఇదేంది మేడం నాకు అర్థం కాదు. నా ఆలోచన నా ప్రిపరేషన్ నాకుంటది కదా మేడం. నాకు ఇంకొక పని లేకుండా మీతోటే ప్రతిసారి మీతోటే ఉండాలంటే, హ్మ్. అమౌంట్ కట్టి మీరు మమ్మల్ని ఫాలో అప్ చేసారు. మేము మిమ్మల్ని ఫాలో అప్ చేయాలా మేడం? ప్రతిసారి నేను ఫోన్ చేస్తే గాని రెస్పాన్స్ ఇయ్యరు. మీరు మాకు ప్రతిసారి నేనే ఫోన్ చేయాలి అనంటే, హ్మ్. ఏది సరే నేను ఇప్పటి నుంచి మీకు ఒక నంబర్ ఇస్తాను. అతనికే ఫోన్ చేయండి. అతనికే మాట్లాడండి. అంటే ఆహ్, ఇప్పుడు ఆహ్, మీకు ప్రాపర్‌గా ఒకరితో కాదు మీరు మాట్లాడింది. కాదు మల్టిపుల్ అంటే మెంబర్స్‌తో మల్టిపుల్ మాట్లాడుతున్నారు. సౌజన్య ఇక్కడుండదు. ఆమె ఓహ్! విజయవాడలో ఉంటారంట. ఓకే. మాకిక్కడ చందన అనే ఆమెని ఇక్కడ కల్పించారు. ఆమె మాకు ఇంటర్వ్యూస్ చేస్తా అన్నది. హ్మ్. ఈమె సౌజన్య ఏందంటే మాకు ముందు మాట్లాడి రిజిస్ట్రేషన్ ఫీజు తన పేరు మీదనే అమౌంట్ అంతా కట్టేది. బట్ ఇక్కడ ఆమె ఉండదు కాబట్టి ఆమెకి కొంచెం కింద మొత్తం ఇక్కడ ప్లేస్‌లో చందన అనేది చందన ఆమెనే అనే లీడ్ ఆమెని ఆమె. కూర్చోబెట్టారిక్కడ. ఓకే. సో, ఆమెనే కాల్ అటెండ్ చేసి మమ్మల్ని మాట్లాడటం మేమెళ్ళినప్పుడల్లా హ్మ్. ఆమెనే రిసీవ్ చేసుకోవటం. సో, ఆమెని తిడితే వేరే ఆమె ఈయన వెళ్ళిన రోజు ఆ ప్లేస్‌లో వేరే ఆమె ఉంది. ఓకే. అంటే సౌజన్య మేడం ఆమేదో ఉంది వర్క్‌లో కానీ ఉందని ఆమె మాట్లాడలేక వేరే ఆమెని నేను వేరే అమ్మాయి తిడతానన్న ఆలోచన పిలిపిచ్చారు. కోసం ఆమె వేరే ఆమెని పంపించింది. ఓకే. హ్మ్. ఆ! ఆ రోజు నేను అడిగితే మేడం కాదు నేను మాట్లాడతాను అని అప్పుడు నాకొక రికార్డింగ్ ఉంది. ఆమెతో మాట్లాడినాం. థర్డ్ ఓకే. పర్సన్ ఇంకొక అమ్మాయితో మాట్లాడినప్పుడు రికార్డింగ్ ఉంది ఆమెది. ఓకే. ఏం చెప్పారండి వాళ్ళు? అంటే సార్ నేను మళ్ళీ ఒకసారి ఈమె ఏం చెప్తదో అన్న ఆలోచన కోసం మళ్ళీ ప్రాసెస్ అడిగాను. హ్మ్. సార్ మేడం ఇంత అమౌంట్ కట్టినా ఇట్లా ప్రాసెస్ ఉంది. ఏంది? తర్వాత ఏమైతది? నేను స్టెప్ బై స్టెప్ ఏంది మేడం అనంటే, క్వెషనరీ వచ్చిన తర్వాత క్వెషనరీ నుంచి తర్వాత ఒక 10-15 డేస్ తర్వాత మాక్ ఇంటర్వ్యూస్ అయితాయి. మేమే చేస్తాము. ఓకే. మా సైడ్ నుంచి మేము ఇంటర్వ్యూస్ చేసిన తర్వాత మిమ్మల్ని ప్రిపేర్ చేసిన తర్వాత అక్కడ కన్సల్టెన్సీ వాళ్ళతోటి మాట్లాడిచ్చి మేము మమ్మల్ని అక్కడ సెట్ చేస్తాము. అది ఇది అని చెప్పేసి అతనన్నాడు. తర్వాత మేడం తర్వాత ఏమైతది? ఆ ఇంటర్వ్యూ అయిన తర్వాత అంటే 1 డే 1 వీక్ 10 డేస్ లోపల మీకు కన్ఫర్మేషన్ కాల్ వస్తది. మెయిల్ వస్తది. హ్మ్. మెయిల్ వచ్చిన తర్వాత మీకొక అన్నీ ఇగ జాబ్ గురించి అన్నీ మీకు వచ్చేస్తాయి సార్ అని చెప్పేసి మేడం. అంటే ఇక్కడ ఒక క్వెషన్ అండి. మీకు ఇన్ని డేస్‌లో మేము జాబ్ ఇప్పిచ్చేస్తాము 6 అని ఏమన్నా మంత్స్ అని 6 చెప్పారా? చెప్పారు మంత్స్. మేడం. 6 మంత్స్‌లో. ఆ! 6 ఓకే. మంత్స్. 6 మంత్స్ పీరియడ్ చెప్పారు. ఆ! మీరు బిఫోర్ గూడా మీరు ప్రిపరేషన్‌ని బట్టి మీరుంటారు. హ్మ్. మీరెంత తొందరగా చేసుకుంటే అంత తొందరగా ఎళ్ళిపోవచ్చు మేడం అన్నారు. మినిమమ్ టు మినిమమ్ 4-3 మంత్స్‌లో మీరు గూడా చేయొచ్చు మేడం అన్నాడు. ఓకే. అంటే ఫస్ట్ ఇదంతా మాత్రము డబ్బులు కట్టిన తర్వాతనే ఆ! డబ్బులు కట్టిన జరిగేది. ఆ! జరిగాయి.
ఆమె 3 lakhs ఏమన్నదంటే, "ఈ కట్టింది. డబ్బులు మీరు ఇచ్చే డబ్బులు మాకు కూడా కాదు. మేము అవతల మీరెళ్ళే కంట్రీకి మేము ఇస్తాము మనీ. మీరు అక్కడికెళ్ళినంక ఏదైతే మనీ ఇస్తారో అవి మేము తీసుకుంటాం" అని అన్నారు. మొత్తం 6 lakhs అయిన తర్వాత 3 హ్మ్. lakhs మేము కడుతున్నాం గదా! ఫస్టు. హ్మ్. అక్కడ వాళ్ళకిచ్చిన తర్వాతనే మీకు జాబొస్తది. హ్మ్. మీరక్కడికెళ్ళిన తర్వాత వాళ్ళు మాకు 3 lakhs పేమెంట్ జేస్తారు. అట్లా ఇక్కడ అని చెప్పింది. అక్కడ ఇక్కడ ఒక చిన్న లాజిక్ అండి. మనం పని జేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నాను. నా కంపెనీలో నేను పని జేస్తున్నప్పుడు డబ్బులెవరిస్తారండి నాకు? వాళ్ళే ఇస్తున్నారు. కంపెనీ వాడే గదా ఇస్తాడు. మళ్ళీ మనం తిరిగి కంపెనీకి కట్టడం ఏంటి? అంటే మనం అక్కడ సిటిజన్ అవ్వాలంటే కట్టాలని సిటిజన్ అయ్యే అసలు ఛాన్స్ లేదు ఫస్ట్ ఆఫ్ సిటిజన్ ఆల్. కాదు మేడం. అంటే అక్కడ పర్సన్‌కి వాళ్ళు డైరెక్ట్ కంపెనీ నుంచి కాదు మేడం. హ్మ్. వాళ్ళక్కడ రోల్ చేసుకునేది మన కంపెనీ కాదన్నారు. ఇప్పుడు థర్డ్ సేమ్ ఇలానే పర్సన్. ఇప్పుడు వీళ్ళెట్లా కన్సల్టెంట్సో అక్కడ హ్మ్. కన్సల్టెన్సీని కాంటాక్ట్ అయ్యి హ్మ్. అక్కడ వాళ్ళు జాబ్స్ అని వాళ్ళు క్రియేట్ చేసి వీళ్ళకి చెప్తారంటే వీళ్ళు ఇంటర్నల్‌గా వీళ్ళు ఆ! మాట్లాడుకోవాలి. ఇప్పుడు అక్కడ ఎవరన్నా ఉన్నారని చెప్పేసి చెప్పారు గదా! ఇప్పుడు ఆ! థర్డ్ ఆ! పర్సన్. వాళ్ళ గురించి డీటెయిల్స్ ఏమైనా ఏం చెప్పారా ఏం మీకు? చెప్పలేరు లేవు మేడం. మనకి. అడిగితే ఏం లేదు. ఒకట ఏం లేవు. అట్లనే ఇక్కడ ఆమె గురించే మనకి ఆమె ఎప్పుడో ఒకసారి కలుస్తది మమ్మల్ని. హ్మ్. ఒక్కసారి కలిసినప్పుడే ఆమెతో మాట్లాడటం. తర్వాత ఎప్పుడు కాల్స్‌లోనే మాట్లాడటం. రమ్మన్నా కాల్స్‌లో. గూడా రారు. ఒక్కసారైతే మస్తు అంటే ఫస్ట్ 50,000 కట్టించుకున్నా. అంటే స్టార్టింగ్ ప్రాసెస్‌లో మాత్రమే ఆమె మిమ్మల్ని కలిసింది. హ్మ్. ఆ! తర్వాత ఇంక డైరెక్ట్ తర్వాత కలవలేదెప్పుడు. కలుద్దామంటే గూడా నేనొస్తున్నాను మేడం ఆగండి. ఒక హాఫ్ అన్ అవర్ ఆగండి మేడం అన్నా గూడా ఆగలేదు. హాఫ్ అన్ అవర్ ఆగితే లేట్ ఆమెకి అయితుంది డిలే ఎళ్ళిపోతున్నా. అయిపోతదంట ఫ్లైట్ అని ఎళ్ళిపోయారు. హాఫ్ అన్ ఇక్కడ అవర్ ఇక్కడి నుంచే. ఆ! ఇక్కడి నుంచే. ఇక్కడ ఓకే. నుంచి అన్నం నేను ఆఫీస్‌లో ఉన్నాను. హ్మ్. ఆఫీస్‌లో ఉంటే హాఫ్ అన్ అవర్ అన్నా పడతది మేడం నేనక్కడి నుంచి. ఆదిబట్ల టు బేగంపేట రావడానికి టైం పడతది మేడం. హ్మ్. ఒక హాఫ్ అన్ అవర్, 40 మినిట్స్ ఆగండి నేనొస్తున్నా అంటే, ఈ చందన అనే మేడం ఏం చెప్పిర్రు, నాకు ముందు నుంచే చెప్పండి మేడం ఎప్పుడొస్తారో నేను ఆ టైంకి లీవ్ ఉంటాను. పెట్టుకొని నేనొచ్చి మాట్లాడతాను అంటే, మీరే చెప్పారు. ముందు నేను ఆమెకి ముందే చెప్పి చెప్పాను. పెట్టారు. మెసేజ్ ఓకే. గూడా చేశాను ఆ మాట. ఓకే. మేడం ఇట్లిట్లుంది పొజిషన్ అని చెప్పేసి అన్నా గూడా సరే, సరే నేను ఇంటిమేషన్ ఇస్తాను అన్నారు గానీ, ఇంటిమేషన్ నేను ఫోను జేసి అడిగితే తప్ప వచ్చింది మేడం. హ్మ్. వచ్చారా లేదా అని అడిగితే, ఆ! వచ్చింది. హ్మ్. అంటే వచ్చిందంటే ముందే అడిగాను గదా మేడం. మీరు ముందే చెప్పొచ్చు గదా! నేను లీవ్ పెట్టుకొని వస్తానన్నా. సార్ అట్లా తెలియలేదు మాకు సడెన్‌గా వచ్చింది. హ్మ్. ఇట్లా సరే మేడం నేనొస్తున్నాను అంటే, ఇప్పుడు ఉండరు సార్ ఇప్పుడు ఎళ్ళిపోతారు. ఓకే. ఆపండి మేడం ఒక 10, 15 మినిట్స్ ఆపండి అనంటే, మీకోసం మీకోసం ఆపుతారు. ఎట్లా ఆపాలా? ఎట్లా ఆపాలి అని అన్నారు. హ్మ్. అయితే అంటే మేము మిమ్మల్ని ఇదేంది నమ్మి మేము మేడం మనీ లెక్క కట్టాం పద్ధతి గదా! కాదు మేడం. దాదాపు 3,00,000 కట్టాం మనీ. మరి ఒక నిమిషం ఆగితే ఏమైతుంది? వస్తున్నారు తను ఆఫీస్‌లో ఉన్నారు. ముందు మీరు చెప్పలేదుగా మ్యామ్ అంటే,